ఆధారంగా కాలాన్ని గణించాలని చరిత్రలో ముగ్గురు వ్యక్తులను పరిగణలోనికి తీసుకున్నారు. మొదటి వ్యక్తి అలెగ్జాండర్, గ్రీకు సామ్రాజ్యం అధినేత. అనేక యుద్ధాలు చేసి అనేక మందిని చంపాడు. రెండవ వ్యక్తి జూలియస్ సీజర్. ఈయన కూడా రోమన్ సామ్రాజ్యం అధినేత. ఎన్నో యుద్ధాలు చేసి అనేక మందిని చంపాడు. మూడవదిగా మన యేసుక్రీస్తు ప్రభువారు. ఈయన అనేక మంది కోసం తానే ప్రాణత్యాగం చేసి మరణించి మూడవ దినాన తిరిగి లేచాడు. డినోసియస్ ఎక్స్క్యూజియస్ అనే అతను AD 525లో ఆయన గొప్పతనాన్ని గుర్తించి యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక నుండి శకం ప్రారంభించడం జరిగింది. ఆయనకు ముందు జరిగిన దానిని క్రీస్తు పూర్వం అని, తర్వాత జరిగిన దానిని క్రీస్తు శకం అని పిలవడం జరిగింది. అయితే దీన్ని క్రీస్తు శకం 9వ శతాబ్దంలో రోమన్ ఎంపరర్ చార్ల్ మ్యాగ్నే చట్టబద్ధం చేశారు. ఒక శక పురుషుడు ఆధారంగా కాలాన్ని గణించాలని చరిత్రలో ముగ్గురు వ్యక్తులను పరిగణలోని